నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా తనిష్క గారు? బాగున్నాం. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. అవునండి. మేడం, ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి అమావాస్య చైత్ర అమావాస్య వచ్చేస్తుంది. అవును. అయితే అది మంగళవారం సుమారు పొద్దున్న 11 చేంజ్ కేమో స్టార్ట్ అవుతుంది. అవునమ్మా. తర్వాత వెన్స్డే మార్నింగ్ వరకు ఉంది, 9 o'clock వరకు. అవును. మరి ఏ రోజు ఈ అమావాస్యని చూసుకోవచ్చు? అమావాస్య మరి చైత్ర అమావాస్య ఎలా వినియోగించుకోవచ్చు? యాక్చువల్ గా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైతే కొంచెం భయపడతారు అమావాస్య అంటే, చీకటి కాబట్టి. కానీ తమిళులు మాత్రం చాలా అద్భుతంగా వినియోగించుకుంటారు. చాలా మంచి రోజు కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే తల్లి తండ్రి సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్న రోజు చాలా మంచిది అన్న థాట్ ప్రాసెస్. సో అసలు ఏంటి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు? ఓకే అమ్మా. ఎక్కువ ఏంటంటే అమావాస్య అంటేనే జనులకు ఎందుకు ఒక రకమైన భయం వస్తుందంటే, వాళ్ళకి ఆ టైమింగ్ లో ఈ సూర్యుడు చంద్రుడు కలిసిన రోజు డార్క్ అవుతుంది. బట్ వీళ్ళకి ఏమైతుందంటే నెగిటివ్ పవర్ ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇళ్లలో బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనుకోండి, ఆ రోజుల్లోనే వాళ్ళకి సమస్యలు ఎక్కువ తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే అమావాస్య మంచి తిథిని అనుకోకూడదు. బట్ మనకు ముందుగానే దేవుడు ఆ టైమింగ్ లో ఈ సమస్య ఉంది మీ ఇంట్లో, సో ఇది సరి చేసుకోవాలనేది చేస్తాడు. అంటే మనకు అది ఒక ఇంటిమేట్ చేస్తాడు. మనం దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఏంటంటే ఆ సమస్యల నుంచి బయటపడాలి. కరెక్ట్. అయితే చాలా మందిలో ఏం చేస్తారంటే అసలు అమావాస్య రాకపోతుందంటేనే భయపడుతూ ఉంటారు. అసలు ఏదో అవుతుందని. అయితే చాలా వరకు చూడండి, ఎక్కువ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు చూసారంటే అమావాస్య టైమింగ్ లోనే అసలు వాళ్ళు ఎక్కువ ఇష్యూస్ ఇవ్వడం, ఇంట్లో గొడవలు ఇట్లాంటివి జరుగుతుంది. కానీ అమావాస్య అనేది మనం మేజర్ గా ఆ టైమింగ్ లో ఏం చేస్తే మంచిది అంటే గుమ్మడికాయ, అంటే ఊపిరితో గుమ్మడికాయ అని అంటారు, బూడిద గుమ్మడికాయ అని అంటారు. బట్ దాన్ని ఏం చేస్తామంటే అసలు ఫస్ట్ మంచిగా దాన్ని అంత పసుపుతో కొంచెం మంచిగా ఆ కాయని పూసేసి దాని పైన ఏంటంటే కుంకుమ పెట్టి బొట్లు పెట్టేసి నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని ఒక మంచిగా బయట మెయిన్ గుమ్మంకి పైన కట్టాలి, అంటే మన గుమ్మం దగ్గర. బట్ అది ఏంటంటే మనకు అమావాస్య తిథిలో కట్టేది చాలా మంచిది. మరి ఎప్పుడు కట్టమంటారు? ఈసారి వచ్చేది మంగళవారం మొదలవుతుంది కదా? మంగళవారం సాయంత్రం కట్టవచ్చు. సాయంత్రం. అవును. కట్టేస్తే ఏమైతుందంటే వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఇట్లా ఉంటుంది అంటే, బట్ మనకు అది ఏం చేస్తుంటే ఒకవేళ గుమ్మడికాయ కుళ్ళిపోతుంది. సో ఆ ఇంట్లో ఏదైనా సమస్య ఉందంటే కుళ్ళిపోతుంది. వేరే వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ కూడా అవి తీసుకుంటది అనమాట. సో యాక్చువల్ గా అది వచ్చి ఏంటంటే శివుడు అంశంగా ఉంటుంది చూసేదానికి. గుమ్మడికాయ అసలు శివుడు రూపం శివలింగం లాగానే ఉంటుంది, శివలింగం లానే ఉంటుంది, ఆ విభూతి రాసుకున్నట్టే ఉంటుంది తెల్లగా. అందుకని అసలు బూడిద గుమ్మడికాయ అని అంటాము. ఇంకొకటి ఏంటంటే దానికి ఒక వైబ్రేషన్ ఆ ఇంట్లో అసలు అవి పెట్టడం వల్లనే కూడా మనకు మంచిదే జరుగుతుంది. చాలా మంది ఏంటంటే అది కుళ్ళిపోతుంది భయపడతారు, కానీ కొన్ని రోజుల్లో వెంటనే మార్చేసి కొత్తవి పెట్టవచ్చు. అయితే అమావాస్య టైమింగ్ లో పెట్టడం ఇంకా విశేషం, ఎందుకంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ రానివ్వకుండా ఆపుతుంది. అవి కాకుండా ఈ అమావాస్య తిథిలో ఎవరు అసలు పూజలు చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు చనిపోయి ఉంటే పితృదేవతలు అసలు ఆ దోషం వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. పితృదోషం అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, తండ్రి చనిపోతుందా పితృదోషం అనుకుంటారు. అలా కాదు. కొంతమంది తోడు పుట్టిన వాళ్ళు చనిపోయినా దోషం వస్తుంది, లేకపోతే కజిన్స్ చనిపోయినా దోషం వస్తుంది, లేదు వాళ్ళకి సంబంధించిన నానమ్మనో అమ్మమ్మనో తాతయ్యనో చనిపోతే కూడా అసలు వాళ్ళకి పితృదోషాలు వస్తుంది. అది కొన్ని జాతకాలు పెట్టి ఉంటది. బట్ అది మనం ఎలా ఉంది జాతకం చూస్తే తెలుస్తుంది వాళ్ళకి ఆ దోషం ఎవరికి ఉంది లేదని కనిపెట్టవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా అమావాస్య టైమింగ్ లో పూజలు చేసుకోవడం మంచిది. అమావాస్య గడియల్లో ఎవరికైనా కూడా ఏంటంటే పంతులకు ఏదైనా దానం ఇవ్వడం మంచిది. అంటే స్వయం పాకం ఎలాగో ఇస్తారు, అది మంచిది అమావాస్య తిథిలో. ఎందుకంటే వీళ్ళకి ఒకవేళ పితృదేవతల కర్మ గురించి అంటే ఇప్పుడు తల్లిదండ్రులైన సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్న రోజు ఇవ్వడం ఇంకా విశేషం. అందుకే ఆ రోజు ఇస్తే మంచిది. మంగళవారం ఇమ్మంటారా? మంగళవారం ఉన్నా పర్వాలేదు, కానీ అమావాస్య తిథి ఉంది కాబట్టి ఆ తిథిలోనే ఇస్తే చాలా మంచిది. సో నెక్స్ట్ మంగళవారం గురించి భయపడాల్సిన, మనం ఇస్తే అది ఏమో వెళ్ళిపో అట్లంతా ఏం కాదు, మంచిదే చేస్తాడు. మంచిదే. నేను మంగళవారం అని ఎందుకు అన్నాను అంటే సుమారుగా 11 తర్వాత 11-19 కి స్టార్ట్ అవుతుంది కదా. అవును. మరి ఎప్పుడు ఇమ్మంటారు? అసలు మన ఈవినింగ్ టైం ఇవ్వచ్చు. ఈవినింగ్ అంటే 6 ముందుగా ఇచ్చేయచ్చు.
అంటే 6 తర్వాత ఏంటంటే మనం దీపం వెలిగించేసి ఉమ్. మామూలుగా పూజలు చేస్తాము. ఉమ్. తర్వాత ఏంటంటే గుమ్మడికాయ కట్టేది అవన్నీ ఉంటది. దాని ముందుకనే కూడా దానం ఇచ్చేయవచ్చు. ఉమ్. సో ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మనం ఇచ్చే దానము మంచి ఫలితాలు ఇస్తుంది అమావాస్య తిథిలో ఇచ్చేది. ఓకే. సో అవి వచ్చి పంతులకి ఇవ్వడం చాలా మంచిది. సో అప్పుడు ఏమైతుందంటే ఇవి వచ్చి టెంపుల్లో కొంతమంది తీసుకోవచ్చు, దానాలు తీసుకోకుండా పోతారు. అట్లా ఒకవేళ ఉంటే కూడా వాళ్ళకి తెలిసిన పంతులు అయితే తప్పకుండా తీసుకుంటారు. తీసుకుంటారు. సో అదేం తప్పలేదు. నువ్వులు ఒకటే ఇచ్చినా తీసుకోరు. ఇప్పట్లో కొన్ని మందులు అసలు తీసుకోవట్లేదు. అది తీసుకెళ్లి కూడా ఏదన్నా మనం వచ్చి సముద్రంలో పోయి వచ్చాం దానం ఇచ్చినా తీసుకోకపోతే, లేకపోతే ఏమన్నా బర్రెలకు ఆవులకి ఇవన్నీ పెట్టి వచ్చాం తప్పేం లేదు. సో అలా చేసుకోవచ్చు. సరే అమావాస్యలో ఇంకా ఎవరికి ప్రాబ్లం ఉంది అంటే మానసిక బాధలు, అంటే వాళ్ళకి అసలు చేతబడి ఎఫెక్ట్ ఉంటేనే ఆ మానసిక బాధలు అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు పూజలు చేసుకోవాలి. అలాంటి వాళ్ళకు మనం ఏంటంటే కేరళలో వశీకరణ పూజలు చేపిస్తాము. చాలా అంటే చాలా మందులు ఈ సమస్యల్లోనే ఎక్కువ మందులు ఉన్నారు. అసలు మొన్న కూడా ఒక క్లయింట్ వాళ్ళు ఏంటంటే, మేడం మీరు చెప్పినట్టుగా అసలు మేము గుమ్మడికాయ కట్టించాము, ఆ నెగిటివ్ అంటే 2 రోజులకి అసలు కుళ్ళిపోతుంది, అసలు మళ్ళీ మారుస్తూనే ఉన్నాం కానీ ఇంట్లో అస్సలు ప్రశాంతం లేదు. మీరైతే కరెక్ట్ చెప్పారు మేడం, అందుకే నేను ఇప్పుడు రెమెడీ ఫాలో అవుతామని మీకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను ఒక ప్రోగ్రామ్ లో మీరు చెప్పింది విన్నాను. అసలు ఎంత నిజం అంటే వాస్తు గురించి ఎన్ని చెప్పారంటే, మీరు ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ గురించి అని చెప్పారు. యాక్చువల్ గా గుమ్మడికాయది ఒకటి చెప్పాను. నెక్స్ట్ మనం వచ్చి తులసి మొక్కలు, తులసి చెట్టు పెట్టినాం అనుకోండి అసలు అప్పుడే కొన్ని రోజుల్లో ఎండిపోతుంది. సో అది కూడా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటేనే అది తెలుస్తుంది. నెక్స్ట్ వేరే ఏదైనా ఇప్పుడు మనీ ప్లాంట్ పెడితే కూడా అది కూడా రాదు అసలు వాళ్ళకి. సో ఇవన్నీ ప్రతిదీ ఒక్కొక్క విషయం జరుగుతూ ఉంటాయి. నెగిటివ్ అనేటప్పుడు ఇంట్లో ఊరిక గొడవలు, ప్రశాంతం లేకుండా పోవడం, ఇలాంటి వాళ్ళకి కూడా అమావాస్య గడియల్లో అది కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి రెమెడీ చేసే దాని వల్ల ఏమైతుందంటే మంచి ఫలితాలు పొందుతారు. సో ఇప్పుడు మనం ఇంత ముందుకు కూడా వేరే వాళ్ళతో కూడా క్లయింట్ తో మాట్లాడినప్పుడు చెప్పారు చూడండి, నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల ఎంత బాధపడతామని. సో అలాంటి వాళ్ళకంతా ఇట్లాంటి టైమింగ్ లోనే పవర్ఫుల్ రెమెడీ చేపించాము. సో మంచిగా అయిపోయారు. రైట్. ప్రత్యేకించి అమావాస్య తిథి ఉన్నప్పుడు ఇంకా జాతకాన్ని అనుసరించి కూడా ఏమేం పూజలు అవసరమో అది అమావాస్య రోజు ప్రత్యేకించి చేయిస్తారా? ఇప్పుడు ఎక్కువ రెగ్యులర్ గానే కేరళలో పూజలు జరుగుతుంటది. కానీ నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అమావాస్య తిథిలో చేయవచ్చు, చేసేస్తారు. అవును, చాలా బాగా రిజల్ట్ ఉంటది. ఇమ్మీడియట్ అంటే ఎన్నాళ్లలో వాళ్ళకి రిలీఫ్ అనేది? యాక్చువల్ గా మనం ఇచ్చేది ఒక మండలం టైం ఇస్తాం, 48 రోజులు. తర్వాత వాళ్ళు కేరళ వాళ్ళు కొన్ని మెటీరియల్స్ పంపిస్తారు. దాని వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వమని చెప్తారో దాన్ని ఫాలో అయిన కొన్ని రోజుల్లోనే రిజల్ట్ ఉంటది. మన ఇంత ముందుగా అసలు ఒక 15 రోజుల్లో బాగైన వాళ్ళు, వారం రోజుల్లో మంచిగా అయిన వాళ్ళు, ఈ బ్లాక్ మ్యాజిక్ 25 సంవత్సరాలుగా సఫర్ అయ్యి నేను అసలు 15 రోజుల్లోనే బాగా అయిపోయాయని చెప్పారు చూడండి లైవ్ లో కూడా. ఇలాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ కేరళ వాళ్ళ పూజలు చాలా బాగా ఫాలో అయినరు కాబట్టి వాళ్ళకి అంత మంచి ఫలితము పొందారు. అంటే ఒకరికి అసలు 24 అవర్స్ లో బాగైన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అట్లా కూడా జాతకాలు మంచిగా వాళ్ళు అంటే వాళ్ళకి పూర్వజన్మ కర్మ ప్రకారము ఈ రెమెడీకి కరెక్ట్ అయిన టైం రావాలి. సో అప్పుడు చేసుకుంటేనే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. అంటే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహించాలి. అది అందరూ అసలు నా ప్రోగ్రామ్ ఎంతో మంది చూస్తూ ఉంటారు కానీ అందరికీ ఆ ఫలితం వస్తుందంటే వాళ్ళు ఎప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళకి దాని తర్వాత రెమెడీ చేయించుకునే అవకాశం దేవుడు ఇస్తాడో అప్పుడే వాళ్ళకి అవి అంటే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ నెగటివిటీస్ అసలు మన దగ్గరికి రాకుండా ఉండటం కోసం మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అంటే అమావాస్య రోజు అయితే మరి ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తే ఒకవేళ ఎవరైనా చేయిస్తున్నారు, చేయించే పరిస్థితి ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది కొంతమందికి. అమ్మో వీళ్ళు ఖచ్చితంగా ఆ బాపతే ఆ బ్యాచే ఖచ్చితంగా చేయిస్తారు అని కూడా చెప్తూ ఉంటారు. అవును, మరి మన దాకా రాకుండా ఉండాలంటే మనకి ఏదైనా మనం ఏమైనా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఎక్కువ ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి అంటే మనం వచ్చి ఎందుకు భయపడుతున్నాం అంటే ఎప్పుడు ఆరోగ్య విషయంలో భయపడతాం. సో అది ఆరోగ్య విషయంలో అదే ఫస్ట్ చూపిస్తుంది, చేతబడి చేసిన ఎఫెక్ట్ దాని గురించి చూపిస్తుంది. స్టార్టింగ్ లో మనకు కనిపెట్టవచ్చు. ఒక్కసారి హెల్త్ బాగాలేదని ట్రీట్మెంట్కి వెళ్తాం, డాక్టర్ మంచిగానే ట్రీట్మెంట్ ఇస్తారు కానీ కూడా అది ఇష్యూస్ కంటిన్యూ అవుతా ఉంటుంది. ఒకటి పోతే ఒకటి మళ్ళీ వస్తూనే సాల్వ్ అవ్వదు, వేరే ఇష్యూ ఒకటి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు అప్పుడే అర్థమైపోతుంది వీళ్ళకి ఏదో నెగిటివ్. బట్ రిజల్ట్ చూడండి, ఇప్పుడు డయాగ్నోస్ చేస్తే నార్మల్ రిపోర్ట్స్ చూపిస్తుంది కానీ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తుంది మనకు అక్కడ డౌట్ వస్తాయి చూడండి. సో అట్లా ఉన్న వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉందని కన్ఫర్మ్ తెలుసుకుంటాం. కానీ ఇలా ఉన్న వాళ్ళు సెల్ఫ్ గా కొంతమందిగా సెట్ అవ్వచ్చు పూజలు అంటే మనం వచ్చి చాలా పవర్ఫుల్ దేవుళ్ళకి పూజ చేసుకోవచ్చు. స్వామి వారిది అంటే ఉగ్ర నరసింహస్వామి కానీ, తర్వాత వారాకి మాత కానీ,
లేకపోతే జనరల్ గా ఏందంటే పవర్ఫుల్ ఇప్పుడు వచ్చి అమ్మవారు వచ్చి చూసామంటే ప్రతింగ్రాదేవి పూజలు ఉంటది. Hmm. సో అమ్మవారి పూజలు చేసుకోవచ్చు. ఇలా పవర్ఫుల్ దేవతల పూజలు మన దాకా చేసుకోవచ్చు. రారు అప్పుడు, మన దాకా రాదు నెగటివిటీ అనేది. ఒకవేళ అలా వచ్చేసింది బట్ మేము ఎంత పూజలు చేసినా రిజల్ట్ రాలేదు అని చెప్తారు. సో నిన్న ఒక క్లయింట్ సేమ్ ఇదే, మరి మేము చేయకుండా పూజలు లేదు, మేము బ్రాహ్మిన్స్ కాబట్టి అసలు ఎన్ని హోమాలు జపము ప్లస్ చండీ హోమం ప్రతిదీ చేసేసాం, బట్ మాకు నెగిటివ్ రిమూవ్ కాలేదు అని అంటారు. చూడండి, ఇది ఎందుకంటే వాళ్ళ జాతకంలో పవర్ఫుల్ గా ఉన్నప్పుడు వాళ్ళ పూజలు అసలు చేసిన ఫలితం రాదు. సో దానికి వశీకరణంగా చేపించుకోవాలి. సో అట్లా వాటికి అమావాస్య తిథి చాలా పవర్ఫుల్ అని చెప్తాను. అవును, ఎందుకంటే పూజలు చాలా మంది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, ఆన్లైన్ లో ఏదో ఒక పూజలు చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కానీ అందరికి రిజల్ట్ వస్తుందంటే లేదు. బట్ దేవుడి మీద నమ్మకం పోయేస్తుంది. అనుసరించి వాళ్ళ నెగటివిటీస్ నుంచి బయటపడాలి, నెగటివిటీస్ ని క్లియర్ చేసేటటువంటి తిథి అమావాస్య కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ చంద్రుడు మళ్ళీ పౌర్ణమి వైపుకి వెళ్తూ ఉంటాడు కాబట్టి డెఫినెట్ గా నెగటివిటీస్ అన్నిటిని వదులుకుని మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.